భరతన్న గజ్జగట్టి డ్యాన్స్ ఆడితే మంచి మంచి ఖుషి అవుతారంట కదా. నేను 2014 నుంచి పోతరాజం వేస్తున్నా. అంటే పోతరాజు వేషం అంటే ఈ మధ్య కొంతమంది బౌన్సర్లు కానీ కొంతమంది బాగా పెరిగిన కానీ అసలు పోతరాజు వేషం ఎవరు వేయాలి? మంచి చెడు ఏది చేసినా కూడా ఒక రజకుడు లేనిది ఏ కార్యక్రమం కూడా కాదు. పెయ్యంత బట్టలిప్పి పసుపు చూసుకొని ఆ సామాను అప్పుడు నువ్వు మనిషి కావు, నువ్వు దైవ రూపాన్ని దాలుస్తావు కాబట్టి ఒంటి మీద పట్ట సుల్లతలుక్కే పోతరాజు ముందుంటే గిరిగిరి తిరిగే డప్పు మోగి వెయిటింగ్ ఉంటారంట నీకోసం. పెట్టుకుంటాం. కొన్ని టైంలో మీరు అంటే ఇయ్యొద్దు అనుకున్నా కానీ మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టి మరి ఇప్పించారంటే నేను ఎంత పైసలు తీసుకుంటామని. ఇప్పుడు పోతరాజు వేషం అంటే చాలా తక్కువ తీసుకుంటారు, ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. అంటే పాత మనుషులు, పాత పోతరాజులు, పాత మనుషులు అంటే వాళ్ళకి వయసు అయిపోయిన ఉంటాడు, వాళ్ళని ఎవరు ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటలేరు ఇప్పుడు. ఎందుకు అట్లా? అట్లా అనుకునేట వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్ కేంద్ర అనుకుంటే ఆడ ఆడనే ఉన్నాడు, అందుకే మనం ఈడున్నాం ఇవాళ నీతో. చూసుడు చెప్పాలా? ఇట్లా కొడతాం అనమాట. కాలు మొక్కుతారు, ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ఇక పురుగు వాళ్ళు ఉంటారు కదా, కాలు మొక్కటి మొక్కక విగ్గులు గుంజడం అట్లా. ఈ రోజులు అందుకే ఉంది కదా ఈపులు వలగొట్టడానికి.